శ్రీ కనక మహాలక్ష్మీదేవ్యే నమః. శ్రీ శరన్నవరాత్రి మహోత్సవములు ఎంతో విశిష్టమైనటువంటి మహోత్సవములు. ఈ యొక్క మహోత్సవములు శరత్కాల మహాపూజ్య శ్రీతేజాతవర్తి ఎవరైతే ఈ శరత్కాలంలో అర్చిస్తారో అమ్మవారికి వారందరికీ కూడా సకల ఐశ్వర్యములు సకల సౌభాగ్యములు అన్నీ కూడా సంప్రాప్తిస్తారు. ఈ యొక్క శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈ రోజు మనం రెండవ రోజు ఎంతో అత్యంత వైభవపేతంగా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి తెల్లవారుజామున 5 గంటలకి మేళతాళాలతో భాజా భజంత్రీలతో వేద పారాయణతో పంచామృత అభిషేకం చేసుకున్నాం. పంచామృత అభిషేకానంతరం కనక మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతిగా సహస్రనామాలతోటి సహస్రనామ కుంకుమ పూజ చేసుకున్నాం. అలాగే సహస్రనామ కుంకుమ పూజ అనంతరం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి మహావైభవపేతంగా అలంకారం చేసుకున్నాం. లక్ష చామంతులతోటి చామంతుల అర్చన చేసుకుని సహస్రనామాలతో పూజ చేసుకున్నాం. అలాగే ఈ 9 రోజుల్లో కూడా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి ఎంతో విశిష్టమైనటువంటి మహాలక్ష్మి హోమం, శ్రీచక్ర నవావరణార్చన మొదలగు కార్యక్రమములు మహావైభవపేతంగా జరుగుతున్నాయి. కావున యావనంది భక్తులు విచ్చేసి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క కరుణ కటాక్షములు పొందవలసిందిగా కోరుచున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలన. దేవాలయం సుమారు 128 సంవత్సరాలు చరిత్ర కలిగిన పురాతనమైన దేవాలయం విశాఖపట్నంలోని ఈ దేవాలయంలోని అన్ని ఉత్సవాలు రమ్యంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 2వ రోజు ఈ రోజు శుక్రవారం నాడు అమ్మవారిని విశేష పూజలు హోమాలు సామూహిక చింతన నిర్వహిస్తున్నామండి. ఇప్పుడు దేవాలయ ఆస్థాన మండపంలో సుమారు 250 మంది మహిళా భక్తుల చేత సువాసిని పూజలు నిర్వహిస్తున్నారండి. సాయంత్రం వాసవి కనకదుర్గాది ప్రత్యేక కుంకుమ పూజ గ్రహించి అనంతరం వాసవి హోమం భద్రత హోమం కూడా నిర్వహిస్తున్నారండి. భక్తులు 50 మంది విచ్చేసి వాసవి అమ్మవారిని కనకదుర్గాదేవి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవతరించి కోరుతున్నారు. శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయం ఇది ప్రత్యేకమైన అమ్మవారు. ప్రాంతం ఇది చాలా ప్రసిద్ధి చెందిన అమ్మవారి దేవాలయం మాత్రం. మా పూర్వీకుల నుంచి కూడా అమ్మవారిని కొలుస్తున్నారు. కానీ అందరికీ ఇచ్చిన బంగారం పొంగు బంగారం అమ్మవారు ఏది కలిస్తే అది మాత్రం నెరవేరుతుందని మాకు నమ్మకం. ఏంటంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఏ విధమైన పిల్లలు విద్యాబుద్ధులు కానీ పెద్దలు ఆరోగ్య సమస్యలే కానీ తర్వాత యవనస్తులు ఉద్యోగ సమస్య కానీ గృహ నిర్మాణాలు కానీ ఎటువంటిది కోరుకున్నా కూడా అమ్మవారు ఏంటంటే ఇంకా అత్యధిక మరి ఉండదన్నమాట. అమ్మవారు తలుచుకోవడమే మొదలుకొని అమ్మవారు మాత్రం ఆమె యొక్క భక్తులకు మాత్రం అలా తరలిస్తున్నారు. ఆరాధనతో ఆమె ఏంటంటే ఆమె సాకారమయ్యి ఆమె యొక్క కోరికలు మాత్రం జనాలందరికీ తీర్చుతారు. చల్లని తల్లి ఈ అమ్మవారిని చూస్తే చాలు తల్లి తీరదు. మరి ఇంకా అమ్మవారిని విడిచి వెళ్ళాలనే కోరిక మాత్రం ఉండదండి. అమ్మవారిని ఏంటంటే ఆరాధిస్తే మరి ఇంకా తిరుగులేదు. అమ్మవారిని మాత్రం తీరు మాత్రం మాకు నెరవేరుతున్నాయి కనుక మేము గత 5 ఏళ్లుగా మేము వస్తూనే ఉన్నాము. అనుకుంటే మాత్రం తప్పనిసరిగా మేము రావాల్సిందే. అంటే అలా ఉంటుంది అనమాట. అమ్మవారి యొక్క మహిమ అనేది అలా ఉంటది. రావాలని ఒకసారి అడుగు పెడితే చాలు మరల అమ్మవారిని తలుచుకోవాలి, తలిచి తీరాలి, అమ్మవారిని దర్శించుకోవాలని ఈ మహాభాగ్యాన్ని మాకు అమ్మవారి వల్ల మాకు చాలా
చాలా చాలా బాగుంది. మా కుటుంబం అంటే చాలా సుఖ సంతోషాలతో చల్లని అమ్మవారి యొక్క దీవెనలతో మేము చక్కగా ఉన్నాము.